మా అమ్మ లక్ష్మీ తిరుపతి ఎలా ఉన్నది? ఇంటి వద్ద పరిస్థితి నేను ఏమని చెప్పను. అదేమిటన్నా ఎలా ఉన్నావు? తిరుపతి సంగతి నేనేమని చెప్పనురా? ఏం జరిగిందన్నయ్య? 7 మేడలు కట్టించి కోటేశ్వరం అని పెంచుకున్నాం. మీ అమ్మ వచ్చిన తర్వాత తిండి పెట్టి ఏంటి గంటల పాక వేసి పాకాలో పడవేశారు రా లక్ష్మీ తిరుపతమ్మ. పాక ఏమిటన్నయ్య? తిరుపతమ్మకు కుర్చీ కుష్టి వ్యాధి రూపం మా అమ్మని ఎలా వదిలిపెట్టడానికి ఉండే నీకు మనసు అన్నయ్య. మనం వెళ్ళిన దాకా ఉంటుందో ఉండదో అని కూడా అలా భయం వేస్తుంది అన్నయ్య. మన గోవులు దొరుకుని ఇప్పుడే గృహానికి వెళ్ళిపోతుంది అన్నయ్య. మా అమ్మని చూడాలి. ఏమిటని ఆలోచిస్తున్నావు మల్లయ్య? అన్నయ్య నిన్న తిరుపతమ్మను చూద్దామని హడావుడిగా పరిగెడుతూ వెళ్ళాను. ఈనాడు కూడా మళ్ళీ గోవులు తోలుకొద్దామని పరిగెడుతూ వచ్చాను. శరీరం అంతా అలసినట్లు ఈ రాత్రికి పడుకోను. సరే, రేపు తెల్లవారుజామునే లేచి మన గోవులు తరలించుకొని వెళదాం అన్నారు. కొమ్మల మంచి ఎక్కారు, చేతగాళ్ళు అందరూ పడుకున్నారు. మీరు హాయిగా నిద్రిస్తున్నారు, అలసి సొలసి నిద్రిస్తున్నాడు కాకాని గోపయ్య. అట్టి సమయం ఎవరు చూశారయ్యా? ఎవరు? 7 కొండల్లో ఉన్న శ్రీనివాసుడు. ఇప్పుడే గోపయ్య అడవిలోనే మరణం తథ్యం. గోపయ్య మళ్ళీ పెరిగంచిపురం వెళితే మరణం కుదరదు అనుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఒక అవతారం మారుస్తున్నాడు. వాడి వస్తున్నాడు అన్నయ్య. ఏ అవతారం అది? ఎలాంటి అవతారం అన్నయ్య? పెద్ద పూలి అవతారం. వానేదిరా ఇందాక వాన 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 అని వానేదిరా అంటావా? వాన వాన అని ఈ పులి పొట్ల మీద తిరిగే పులియాలు ఉంటాయి. నేను బొమ్మలు కాకేసుకుంటున్నాను. నేను వాన 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 అంటుంది కదా. వాన ఎందుకు ఇంకా ప్రోగ్రాం కూడా అయిపోయింది కదా అని ఇంకేం వానలే. నువ్వు బతికితే చాలా అతను బతకద్దు. బతికేదేందా? నా వాన గురించి బతుకుతారా? మరి ఏంటనుకున్నావు? పంటలు ఎట్లా పడుతుంది అనుకున్నావు? గురిస్తేనే ఏ నీళ్లు కట్టుకోవచ్చుగా? నీళ్లు ఉన్నాయా? నీళ్లు ఉన్నాయా? అక్కడ 16 ఎకరాలు మొత్తం 30 రేతులు కూడా పోతున్నాం అన్నగా. ఎవరు ఆలోచించారన్నయ్య పెద్ద పులేరు? గోపారావు లేదు, గోపయ్య అలసి సలసి నిద్రిస్తున్నారు. జీతగాళ్ళు కూడా నిద్రిస్తున్నారు. డబ్బులు అందరూ నిద్ర అవస్థలో ఉన్నారన్నయ్య. ఒక్కరే ఆలోచించారు ఆ జనిగో వరకులు. ఎవరు? స్వామివారి భక్తురాలు జనిగో ఆలకించింది. ఎక్కడి ఆ పులి? ఈ రాత్రి వేళ పులి వచ్చిందంటే ఎన్ని గోవులు చంపేస్తుందో అని ఆ స్వచ్ఛమైన జనిగో ఎలా వస్తుందో తెలుసా అన్నయ్య? భక్తులుగా భగవంతుడు కూడా కలగలా అని ఎప్పుడైతే ఆ పెద్ద పుల్లు పొడిచిందో ప్రాణాలు కోల్పోయింది కాబట్టి చనిపోయింది కదా అని వెనకమాలగా వెళ్ళిపోతుంది. పడిపోయిన పెద్ద పుల్లు ఏ దగ్గర ఉందో ఎలా వస్తుందండి?
పీలుస్తుంది ఆ జన్నిగోవుని ఆ పెద్ద పులి. చివరిసారిగా మరణిస్తున్న ఆ జన్నిగోవు అయ్యో